బొచ్చు ఫౌండేషన్ సేవలను మరింత విస్తృతం చేయాలని ఫౌండేషన్ చైర్మన్ బొచ్చు అవినాష్ దేవిచంద్ర పేర్కొన్నారు. నేడు పెద్దాపురంలో బొచ్చు ఫౌండేషన్ అసెంబ్లీ హాల్లో జరిగిన నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ఫౌండర్ కోటేశ్వరరావు ఆదేశాల మేరకు నూతన కమిటీని ఏర్పాటు చేశామన్నారు. నూతన కమిటీ కూడా సేవా కార్యక్రమంలో చొరవ చూపించి ప్రజలకు మేలు చేయాలని ఆయన కోరారు. అనంతరం నూతన కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అదేవిధంగా 2024 సంవత్సరానికి సంబంధించినటువంటి బడ్జెట్ రిపోర్టును ఆయన మీడియా ముఖంగా వెల్లడించారు. ఫౌండేషన్ యొక్క నూతన కార్యవర్గం ఎం వరలక్ష్మి ప్రెసిడెంట్గాను, కె లక్ష్మీ తాయారు ట్రస్టీగాను, సత్యబాబు ట్రస్టీగాను, ఏ శ్రీను ట్రస్టీగాను, జె కిషోర్ ట్రస్టీగాను, జి వీరస్వామి ట్రస్టీగాను ప్రమాణ స్వీకారం ద్వారా నూతన కార్యవర్గ బాధ్యతలను చేపట్టారు. ఈ ప్రమాణ స్వీకార పత్రాన్ని ప్రెసిడెంట్గా ఎన్నుకోబడినటువంటి వరలక్ష్మి గారు నా చెప్పాలి. ఎం వరలక్ష్మి నేను దగ్గర పెట్టుకోండి. ఎం వరలక్ష్మి నేను బచ్చు ఫౌండేషన్ ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. బచ్చు ఫౌండేషన్ కానీ కాన్స్టిట్యూషన్ మరియు బైలాలు నియమ నిబంధనలకు లోబడి నా విద్యుత్గా ధర్మగా భావించి సేవ చేస్తానని భగవంతుని సాక్షిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. ఇట్లు ఎం వరలక్ష్మి. అందరూ క్లాప్స్ ఇవ్వండి. ప్రమాణ స్వీకార పత్రం కొప్పినీడి లక్ష్మీ తాయారు అను నేను బచ్చు ఫౌండేషన్ ట్రస్టీగా ప్రమాణ స్వీకారం చేయుచున్నాను. బచ్చు ఫౌండేషన్ కాన్స్టిట్యూషన్ మరియు బైలాలు నియమ నిబంధనలకు లోబడి నా విద్యుత్ ధర్మంగా భావించి సేవ చేస్తానని భగవంతుని సాక్షిగా ప్రమాణ స్వీకారం చేయుచున్నాను. Give the clap. నేను బట్టు ఫౌండేషన్ ట్రస్టీగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. బట్టు ఫౌండేషన్ కాన్స్టిట్యూట్ మరియు బైలాల నియమ నిబంధనలకు లోబడి నా విద్యుత్ ధర్మంగా భావించి సేవ చేస్తానని భగవంతుని సాక్షిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. కిషోర్ అనే నేను బచ్చు ట్రస్టీగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. బచ్చు కాన్స్టిట్యూషన్ కానీ బైలాలు నియమ నిబంధనలకు లోబడి నా విద్యుత్ ధర్మంగా భావించి సేవ చేస్తానని భగవంతుని సాక్షిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. బచ్చు ఫౌండేషన్ ట్రస్టీగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. బచ్చు ఫౌండేషన్ కాన్స్టిట్యూషన్ మరియు బైలాలు నియమ నిబంధనలకు లోబడి నా విద్యుత్ ధర్మంగా భావించి సేవ చేస్తామని భగవంతుని సాక్షిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. వీరస్వామి నేను బచ్చు ఫౌండేషన్ ట్రస్టీగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. బచ్చు ఫౌండేషన్ కాన్స్టిట్యూషన్ మరియు బైలాలు నిబంధనలకు లోబడి నా విద్యుత్ ధర్మం
సాక్షిగా సాక్షిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. అందరూ నుంచుని బుక్స్ ని ఇలా చూపిస్తే ఎలా చూపించండి. అందరికీ నమస్కారం. ఐ డిక్లేర్ బచ్చు ఫౌండేషన్ జనరల్ బాడీ మీటింగ్ dated 28/12/2023. Dear all, the Board of Trustees meeting and general body meeting of the Bachchu Foundation Peddappuram will be held on 28/12/2023 at 9:30 a.m. IST at Bachchu Foundation Assembly Hall to discuss and decide the following. Agenda 1, Subject 1, release on annual report of Bachchu Foundation on 28/12/2023. ఈ సబ్జెక్ట్ 1 అజెండా 1లో మనం యాన్యువల్ రిపోర్ట్ అన్ని అనౌన్స్ చేసాము. పోయిన సంవత్సరం ఏదైతే మనం వాగ్దానం చేశామో, మనం ఏమైతే చేస్తామో అవన్నీ కూడా మీరు చూడొచ్చు. బిల్డింగ్స్ పెయింటింగ్స్ కానీ, బిల్డింగ్స్ రెనోవేషన్స్ కానీ, కొన్ని టెంపుల్స్ కన్స్ట్రక్షన్ కూడా ఇచ్చాము పెద్దాపురంలో. అవన్నీ కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది. మరి కొన్ని పెండింగ్ ఉన్నాయి. ఆ పెండింగ్ వర్క్స్ కూడా ఒక వారంలో కంప్లీట్ అవుతాయని పాత బోర్డు డిజైన్ చేసేటప్పుడు ప్రామిస్ చేశారు మనకి. కావున అదొక సబ్జెక్ట్ 1 మనం కంప్లీట్ అయిందని మనం తీర్మానించుకుంటున్నాం. అలాగే సబ్జెక్ట్ 2 చూసుకుంటే కనుక, వెల్కమ్ న్యూ ట్రస్టీస్ టు ది బోర్డ్ అండ్ రిలీవింగ్ ఓల్డ్ ట్రస్టీస్. పాత మెంబర్స్ అందరినీ రిలీవ్ చేసి కొత్త మెంబర్స్ని ఇవాళ నామినేట్ చేయడం జరిగింది. అందరికీ కూడా ఎప్పుడు కూడా బచ్చు ఫౌండేషన్ రూల్ ప్రకారం మా ఫౌండేషన్లో మేమే అప్పర్ బాడీ మెంబర్స్ ఉంటారు, వాళ్ళే డిసైడ్ చేసి ఫౌండేషన్లో బాడీస్ వేసి ఎప్పటికప్పుడు మీటింగ్స్ అయ్యి కానిచ్చేవారు. కానీ ఈసారి కొత్తగా పేపర్ యాడ్ వేసి ఎవరైనా సరే సేవా దృక్పథంతో ఉన్నోళ్ళు ఎవరైనా వచ్చి సేవ చేయొచ్చు. ఇక్కడ ప్రెసిడెంట్, చైర్మన్ అని కాకుండా ఎవరైతే సేవ చేస్తారో వాళ్ళందరికీ కూడా పదవులన్నీ ఉంటాయి. దాని ప్రకారంగానే మనం యాడ్ వేసి వాళ్ళందరూ కూడా ఇవాళ పేపర్ యాడ్ ద్వారా వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అలాగే ఇంట్రెస్ట్ తోటి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. మిగతా ఎవరైనా సరే వచ్చి ఇంట్రెస్ట్గా చేస్తానంటే వాళ్ళందరూ కూడా వెల్కమ్. ఎందుకంటే ఇది ఒకరితో ఇది చేసేది కాదు, అందరూ కూడా జస్ట్ పొజిషన్స్ అనేది ఏమీ లేదు, అందరూ వాలంటీర్స్ అని నేను ఈ ప్రెస్ సమావేశంగా నేను తెలియజేస్తున్నాను. ప్రెసిడెంట్గా ఎం వరలక్ష్మి గారిని నియమించడం జరిగింది. నిన్న ప్రీ బోర్డ్ మీటింగ్లో మా నాన్నగారితో, ఫౌండర్ కోటేశ్వరరావు గారితో డిస్కస్ చేసి ఆవిడ నియమించడం జరిగింది. అమాంగ్ ట్రస్టీస్ బోర్డింగ్ మీటింగ్లోనే ఓటింగ్లో ఆవిడ పేరు నామినేట్ చేశాం. అండ్ సబ్జెక్ట్ నెంబర్ 3 తీసుకుంటే కనుక, ప్రజెంటేషన్ 2023 బడ్జెట్ యూటిలైజేషన్ ఆఫ్ బచ్చు ఫౌండేషన్ అండ్ అలోకేటింగ్ ఫర్ న్యూ బడ్జెట్ ఫర్ న్యూ ఇయర్ 2024. పాత బడ్జెట్ ఏదైతే ఉందో, మనం బడ్జెట్ అనేది కేటాయించింది ఓన్లీ మన బచ్చు ఫౌండేషన్ అసెట్స్కి కేటాయించి చిన్న కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, గుళ్ళు, చిన్న డొనేషన్స్ ఇవ్వడం జరిగింది బోర్డ్ మీటింగ్ అండ్ దానికి సంబంధించిన ఐటీ రిటర్న్స్ అండ్ బ్యాంక్ వోచర్స్ అన్ని కూడా సబ్మిట్ చేయడం జరిగింది బచ్చు ఫౌండేషన్కి. ఆడిటింగ్ కూడా అయిపోయింది. ఆ రిపోర్ట్స్ అన్ని కూడా బుక్లో ప్రింట్ చేయడం జరిగింది. ఇప్పుడు 2024లో ఏం బడ్జెట్ అయితే మనం ప్రవేశపెడతామో అది ఫస్ట్ బోర్డ్ మీటింగ్లో, బచ్చు ఫౌండేషన్ కొత్త బాడీ నియమించిన తర్వాత నెక్స్ట్ బోర్డ్ మీటింగ్లో మా నాన్నగారు, మేము పబ్లిక్ అండ్ బోర్డ్ మెంబర్స్తో డిసైడ్ చేసి ఏమైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో పెద్దాపురంలో కానీ, ఇన్నర్ నెరవండ్ పెద్దాపురం అండ్ అన్నీ కూడా పరిసర ప్రాంతాలు అన్నీ కూడా మేము చూసి అవి విన్నపాలు ఇస్తే తీసుకొని అవన్నీ ముందుకు పోతామని తెలియజేస్తున్నాను. అలాగే నాన్నగారు చెప్పిన మెసేజ్ ప్రకారంగా ఏంటంటే, కోవిడ్ ఆల్రెడీ మనం పాత కోవిడ్ అన్ని చేసాము, ఇప్పుడు మళ్ళీ కోవిడ్ వచ్చిందని ఆయన వారం రోజుల క్రితం టీవీ ద్వారా చూశారు. తెలుగు ఛానల్స్లో న్యూస్ వచ్చింది, పెద్దాపురం కాకినాడలో కేసులు కలకలం అని చెప్పి. కాబట్టి
ఆ కోవిడ్ కూడా సంబంధించి బొచ్చు ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు చేయడానికి రెడీగా ఉంది. బొచ్చు ఫౌండేషన్ బిల్డింగ్స్ ఏమైతే ఉన్నాయో గవర్నమెంట్ సెక్టార్ కానీ కోవిడ్ రిలీఫ్ సెంటర్స్ కింద వాడి ఏమన్నా ఆక్సిజన్ కానీ లేకపోతే ఏమన్నా కావాలన్నా సరే అది మనం సప్లై చేయడానికి కూడా రెడీగా ఉన్నాం. అవన్నీ కూడా ఆయన ఆదేశిస్తూ ప్రికాషన్స్ మరీ చెప్పారు. మెయిన్ కోవిడ్ని తరిమి కొట్టాలంటే మనం ప్రికాషనెటెడ్గా ఉండాలి, మాస్క్ వేసుకోవాలి, శానిటైజర్ యూజ్ చేయాలి, సోషల్ డిస్టెన్సింగ్ మస్ట్ అని చెప్పి నాన్నగారు మెసేజ్ ద్వారా పంపడం జరిగింది. అలాగే సబ్జెక్ట్ నెంబర్ 4 వస్తే డిస్కషన్ ఆన్ ఆఫీస్ షిఫ్టింగ్ టు ది మెయిన్ రోడ్ గ్లాస్ బిల్డింగ్. బచ్చు ఫౌండేషన్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ అంతా కూడా మన గ్లాస్ బిల్డింగ్ వద్ద షిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఆ డేట్ అనేది ఈ పండగ ముందర మంచి రోజు చూసి 12వ తారీఖు కానీ బిఫోర్ కానీ చూసి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. మన బచ్చు ఫౌండేషన్ అడ్మినిస్ట్రేషన్ ఎగ్జిక్యూటివ్ మొత్తం అంతా కూడా అక్కడ నుంచి గ్లాస్ బిల్డింగ్ నుంచి జరుగుతుంది తదుపరి. ఈ బిల్డింగ్స్ లో కూడా కొన్ని స్లాబ్ లీకేజెస్ ఉన్నాయి. అవన్నీ కూడా ఫైల్స్ తడిసిపోవడం, కొంచెం ఎర్తింగ్ ప్రాబ్లం ఉండి మొన్న కొన్ని షార్టేజ్ జరుగుతుంది. దాని మెయిన్ రీజన్ వల్ల మొన్న బోర్డు మీటింగ్ లో నాన్నగారు అందరూ కూడా అక్కడ షిఫ్ట్ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాం. అదొకటి సబ్జెక్ట్ నెంబర్ 4. కావున గతంలో కూడా కొన్ని ప్రాజెక్ట్స్ పెండింగ్ ఉన్నాయి. గుంచాల బరియల్ గ్రౌండ్, తర్వాత కొన్ని వాళ్ళు గుడికి సంబంధించి వాళ్ళు తిరుగుతూ ఉన్నారు, వాళ్ళని ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. అలా చేస్తున్నాం. ఈ మీటింగ్ సందర్భంగా ఆ టెంపుల్ కన్స్ట్రక్షన్ కి సంబంధించి అన్ని సబ్మిట్ చేశారు వాళ్ళ ట్రస్ట్ తరపు నుంచి. అలాగే మున్సిపల్ అడ్మిన్ వాళ్ళు ఎవరైతే వచ్చారో వాళ్ళు కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. వాళ్ళకు ఒకతోటి మేము ట్యాక్స్ రూపంలో అందజేయాలని చెప్పి వాళ్ళు మాకు లెటర్స్ పెట్టడం జరిగింది. 30 to 20% ట్యాక్స్ పెరిగిందని చెప్పి ఈసారి మున్సిపల్ వాళ్ళు సిబ్బంది వచ్చి మాకు ఫిర్యాదు చేయడంతో ఆ 9 లక్షల రూపాయలు కూడా ఎంతైతే ఉందో అది చూసి చైర్మన్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఆ విషయం మీద మాట్లాడి ఆయన కూడా ట్యాక్స్లు ఇప్పుడు 20% పెరిగిందా 15% పెరిగిందని చెప్పి వాళ్ళు లీగల్గా నోటిఫికేషన్స్ అవి తీసుకొచ్చారు. ఆ నోటిఫికేషన్స్ అన్ని కూడా బోర్డు చూసి ఇప్పుడు కొత్త బోర్డులో సైన్ చేసి వాళ్ళకి రేపు ఎప్పుడు ఇచ్చారు చెక్, ఎన్నో తారీఖు డేటెడ్ వేసి చెక్ డేటెడ్ వేసి వాళ్ళకి ప్రజెంట్